ఈ మహావతార్ కూడాను చెప్పుకునేటువంటి పేరు ఒరిజినల్ ఆయన పేరు కూడా అది కాదు. సాధారణమైన మిగతా యోగుల మాది హిమాలయలో వీరు కూడా ఒకరు. అది తటస్థంగా మొట్టమొదటి వారు చూసిన వరకు మనం గ్రంథాధారుల ప్రకారం అథారిటేటివ్ స్టాండర్డ్ బుక్స్ లేవు. ఏదో ఒకరు ఇద్దరు రాసేటువంటి బుక్స్ మాత్రమే ఆధారం. అదే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. అదే మహావతార్ బాబా గురించి. తర్వాత వేరే బుక్స్ లేవు. ఆయన జీవిత చరిత్రని గురించి కూడా ఫుల్ డీటెయిల్డ్ బుక్స్ లేవు. కాబట్టి మొట్టమొదట ప్రస్తావన తెచ్చింది పరమహంస యోగానంద గారు. ఆయన బుక్లోనే ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కొద్దిగా అథారిటేటివ్ కూడాను. దీనికి ఇంకా సోర్సు ఎట్లా పరిచయం చేయడం, మొదలు ఎవరు చూశారనేటువంటి ఇన్ఫర్మేషన్కి వచ్చినప్పటికీ లహరి అన్నటువంటి మహాశయుడు ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ధన్బాద్లో పనిచేసేవాడు, ఒక ఇంజనీర్ అనమాట. తర్వాత రాణికెట్ అనేటువంటి ప్రాంతానికి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు. గవర్నమెంట్ ఉద్యోగి ఇంజనీర్ కాబట్టి బదిలీ పైన వెళ్ళాడు. పోయిన తర్వాత అక్కడ పనిచేస్తూ ఉంటే ఆ రాణిఖేడ్కు దగ్గర ప్రాంతంలో దూనగిరి అనేటువంటి పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. దట్టమైన పర్వతాలు, ఎత్తైన పర్వతాలు, జనసంచారం ఉండదు, అంత మంచు పేరుకొని ఉంటుంది. ఆ ప్రాంతంలో టూరిస్ట్గా దర్శనం చేయాలని వెళ్ళాడు. ఆ తిరుగుతూ పోతూ ఉంటే దారిలో మార్గమధ్యంలో ఆయనకి వారి ఆశ్రమం కనపడింది. మహావతార్ బాబా గారి గుహ. మొట్టమొదటే అక్కడికి వెళ్ళాడు. లోపల గుహలోకి పోయిన తర్వాత బాబా గారి దర్శనమైంది. మొట్టమొదటి చూసిన వారు లహరి గారే. మొదట ఇనిషియేషన్ ఇచ్చింది బాబా గారు కూడాను లహరి గారికి.